కోకిల దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి, శ్రీమతి పొనక కనకమ్మ ఆశయ సాధన సమితి నిర్వాహకులు ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నెల్లూరు నగరంలోని పురమందిరంలో స్వాతంత్ర సమరయోధురాలు పొనక కనకమ్మ, కీర్తిశేషులు వేమూరి శివప్రసాదరావు, మెట్టు రామచంద్ర ప్రసాద్, కీర్తిశేషులు బత్తిన సాయి కుమారెడ్డిల సంస్మరణ సభ, చిత్రాల బహుకరణ జరుగుతుందని నిర్వాహకులు బి సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో చలంచెర్ల భాస్కర్ రెడ్డి, గూడూరు లక్ష్మి పిల్లలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉచిత బాలికా విద్య తన ఆవదాస్తిని దారిపోసినటువంటి శ్రీమతి పొనక కనకమ్మ, అలాగే ప్రపంచ పట్టంలో ప్రపంచ కౌలిన్యం ఇచ్చినటువంటి దువ్వూరు రామిరెడ్డి వారు కూడా నెల్లూరు వారే. అనేక మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళందరి వర్ధంతి ఒకే రోజున 4వ తేదీ టౌన్ హాల్, పురమం పెద్ద హాల్ నందు సంస్మరణ సభను జరుపుతున్నాం. అందుకు ముఖ్య అతిథులుగా ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారు, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు, ప్రముఖ చరిత్రకారుడు కొండా లక్ష్మీకాంతరెడ్డి గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్ విల్సన్ గారు, మామూలు శ్రీనివాసరెడ్డి గారు తదితరులు ఆ సమావేశానికి హాజరవుతున్నారు. వెస్ట్ బెంగాల్ వారు కూడా విచ్చేస్తున్నారు. వారు మన నెల్లూరు జిల్లా అల్లుడు, ప్రముఖ అడ్వకేట్ ఒకప్పుడు మద్దాలి మల్లికార్జునరావు అల్లుడు అన్నమాట. అదేవిధంగా ఈ సభలో 9 మంది మహనీయుల ఫోటోలను మా దువ్వూరు రామిరెడ్డి ట్రస్ట్ కోసం అక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నాం. అందులో ఎస్ఆర్ శంకరన్ గారు, ఏసీ సుబ్బారెడ్డి గారు, రాళ్ళపల్లి రామసుబ్బయ్య గారు. మీకు అందరికీ ఆర్ఆర్ స్ట్రీట్ అంటే తెలుసు. ఆర్ఆర్ స్ట్రీట్ పూర్తి పేరు రాళ్ళపల్లి రామసుబ్బయ్య స్ట్రీట్ వారిది. తర్వాత తెలుగు భాషకి ఎక్కువ చేసినటువంటి ఆదిత్య గారు, వై నర్సయ్య గారు, చిన్న వయసులోనే సాహిత్య సభలు చాలా చేసి చాలా చిన్న వయసులో చనిపోయినటువంటి బత్తిన సాయి కుమారెడ్డి. అంతేకాకుండా తిక్కవరపు రామిరెడ్డి అనే ఒక ఆయన ఉండేవాడు. సుదర్శన్ మహల్ అని మూలాపేట కోట ఉండేది. వాళ్ళ ఇంట్లో సుదర్శనం ఆయన భార్య, 9 కూతుళ్ళు జైలుకి పోయిన వంశం అది. సో వాళ్ళ కోట ఈ ఫస్ట్ జనరేషన్కి తెలియదు, వచ్చే జనరేషన్కి తెలపాలని ఆ కోట కూడా ఫోటో కూడా పెట్టాం. అంతేకాకుండా మనం మార్చిలో సన్మానించాం. సాహితీ లోకంలో మన నెల్లూరు జిల్లాకి చాలా పెద్ద వారి ఫోటో. తర్వాత వేమూరు లక్ష్మయ్య అనే ఫ్రీడమ్ ఫైటరు అప్పట్లో అల్లూరు పోలీస్ స్టేషన్ తగలబెట్టి ఆయుధాలు తిలక్కిచ్చారు. ఆయన కుమారుడు ఈ మధ్యనే 90 ఏళ్ళకి చనిపోయారు, వేమూరు శివప్రసాదరావు. వారిని కూడా మేము మార్చిలో సన్మానించడం జరిగింది. వారి ఫోటో కూడా అందులో 9 మంది ఫోటోలు అక్కడ ఇనాగ్రేట్ చేస్తాం. ఇది 4వ తేదీ ప్రోగ్రాము. 3వ తేదీ ముఖ్యంగా పల్లిపాడు దళితవాడలో, మీకు అందరికీ ఎంతమంది తెలుసో తెలియదు, ఆ దళితులు యోగి వేమన మంటపంలో పూజ చేస్తున్నారు 300 ఏళ్ళ నుంచి. సో అది ఎందుకు పూజ చేస్తున్నారు కన్నా నేను తప్పనిసరిగా వాళ్ళతో కలిసి మమేకమై భోజనం చేయాలని పాసం యాదగిరి గారు, అట్లాగే ప్రముఖ చరిత్రకారుడు కొండా లక్ష్మీకాంతరెడ్డి గారు, వాళ్ళం అందరూ కలిసి మేము అక్కడ ఆ యోగి మఠం, వేమన మఠం అంటే సెంటర్ ఆఫ్ ది దళితవాడ, అక్కడనే ఫంక్షన్ పెట్టుకొని వాళ్ళతో కలిసి భోజనం చేయడం, ఈ త్యాగాల్ని వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, అట్లాగే మన జిల్లా మొత్తం ప్రజలకి తెలియజేయడానికి ఈ 2 ప్రోగ్రాంలు పెట్టాం. చాలా ఖర్చుతో కూడిన ప్రోగ్రాంలు. మీరు ఈ యొక్క మా విన్నపాన్ని
జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేసేటట్లుగా మీరు ప్రాచుర్యం చేయాలని కోరుతూ భాస్కర్ రెడ్డి మాది ఇక్కడే చిన్న గ్రామం ఎల్లాయిపల్లి నెల్లూరు జిల్లాలోని నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్గా పదవి విరమణ చేశాను. దువ్వూరు రామరెడ్డి గారు కొనగా కనకమ్మ గారి గురించి నెల్లూరులో చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ తరం వాళ్ళకి పరిచయం చేయడం కోసంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించదలుచుకున్నాము. దువ్వూరు రామరెడ్డి గారిది బ్రహ్మారెడ్డిపాడు. ఆయన కృషివరుడు, వ్యవసాయమే వాళ్ళ ఆధారం. అయినా కానీ ఆయనకి సాహిత్య అభిమానంతో 7వ తరగతి చదివినా కానీ అఖండమైనటువంటి తెలివితేటలతో 4-5 భాషలు నేర్చుకొని అన్నిట్లోనూ కొన్ని వాళ్ళ రచనలన్నింటినీ తెలుగులోకి కానీ ఇంగ్లీష్లోకి కానీ అనువదించడం జరిగింది. ఇంకా ఆయన బొంబాయిలో చిత్రనళీయం అనే సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. అట్లాగే రకరకాలైనటువంటి రేడియో, కెమెరా అవన్నీ కూడా వీరు తయారు చేశారు. అంటే లేనార్డో డా విన్సీతో సమానంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనిపించుకునేటట్టు ఆయన కార్యక్రమాలను చేస్తున్నారు. అటువంటి వారిని కూడా ఇప్పటి యువతరం వాళ్ళకి తెలియజెప్పడం అనేది మా సంస్థ ఉద్దేశం. అందుకోసం ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ వారు రచించిన పుస్తకాలను కూడా మన ప్రజలకి అందజేస్తూ ఈ కార్యక్రమంలో ఆచరిస్తూ ఉన్నాము. దానికి ప్రజల సహకారం కూడా రావాలనుకుంటున్నాము. దీనికి స్పందించిన వాళ్ళు సంప్రదించి మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఇంతవరకు వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. ఓకే సార్. బ్యానర్ చూస్తారా, తీసుకుంటారా?